ఏదైతే కాఫర్ డ్యాములు 2 కూడా పూర్తి చేసే సమయంలో వాళ్ళందరినీ మార్చేసి అనాథం చేశారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అది చెప్తాను. ఆ! అక్కడి నుంచి యాహ్! అది కొట్టుకోబోయింది. కొట్టుకొని పోయిన తర్వాత ఏమైంది? డయాఫామ్ వాల్ మొత్తం 4, 5 దిక్కల డ్యామేజ్ అయింది. అవును. డ్యామేజ్ అయిపోతే ఎవరికి తెలియదు వీళ్ళకు. 1½ 2 ఇయర్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సిడబ్ల్యూసి, ఐఐటి హైదరాబాద్ వేసి ఏం జరిగిందో చెప్పమంటే ఈ విషయాలు బయట వచ్చాయి. డయాఫామ్ వాల్ అంటే అది ఎక్కడ ఉందని అడిగే మంత్రులు ఆ రోజు. తెలియకపోతే నేర్చుకోవచ్చు. కరెక్ట్. We are not- అవును. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. గర్వం లేదంటే అహంభావం. దాంతో ఏం చేశారు మొత్తం ప్రాజెక్ట్ని? ఎవ్వరికి కూడా వీళ్ళ మీద ఒకసారి బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేని ప్రజాస్వామ్య బలహీనత. ఇప్పుడు ఏమైంది? కొట్టుకోమైంది. ఇప్పుడు ఏమైంది? దానికి మళ్ళీ వాళ్ళనే పిలిపించి ఆ ఏజెన్సీని మళ్ళీ వెళ్ళినటువంటి ఎక్విప్మెంట్ మళ్ళీ జర్మనీని తెప్పించి 440 కోట్ల రూపాయలతో పూర్తయిన ప్రాజెక్ట్ ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మీకు ఎందుకు అనిపించలేదు ఏజెన్సీలు మార్చాలని? కాదు మార్చేది కాదు. అక్కడ ఆ ఏజెన్సీ తప్ప ఎవరు లేరు. ఇంకా డయాఫామ్ వాళ్ళు చేసేవాళ్ళు ప్రపంచంలో ఒకరిది తప్ప ఎవరు లేరు. కాబట్టి వాళ్ళే రావాలి. వాళ్ళే వచ్చారు. ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్గా చెప్పింది. మీరు ఇంకా మారిస్తే కుదరదు, వాళ్ళే చేయాల్సి వస్తుందని. మళ్ళా వాళ్ళని పిలిపించి మళ్ళా చేపించి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒక ముగ్గురు పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఓసారి బాధ, ఓసారి డెస్టినీ, నిస్సహాయత కూడా ఒక్కోసారి ఒకసారి నిస్సహాయత, నిర్వీర్యం కూడా అవుతాను. ఒకసారి చాలా ఉక్రోషం కూడా వస్తుంది. కానీ ఒక విధంగా మళ్ళా భగవంతుడు నా ద్వారానే పోలవరం పూర్తి చేయాలని రాసిపెట్టాడు. అందుకే మళ్ళీ ఈరోజు 82-83% పూర్తి చేశాం. దాన్ని రాబోయే రోజుల్లో 2027 జూన్కి కానీ డిసెంబర్కి కానీ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ రెండింటిని టైం షెడ్యూల్తో మీరు ముందుకు తీసుకెళ్తున్నారా? పర్ఫెక్ట్గా ఆ టైంకి అయిపోతాయి అనే నమ్మకం ఉందా? ఇటు అమరావతి కానీ అటు పోలవరం కానీ 2 అయిపోతాయి. అమరావతి నిరంతరం జరిగే ప్రాజెక్టు, ఒక రోజుతో అయిపోయేది కాదు. ఒక సిటీ నిర్మాణం ప్రారంభమైన తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం సపోర్టింగ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, ఇవన్నీ వస్తాయి. రైట్. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ టైంలో మనం ప్రజెంట్లోకి వస్తే ఈ 1 ఇయర్ ఈ ప్రస్థానానికి వస్తే మీరు ఎలక్షన్ ముందు ఒక 6 కొట్టారు. మీరు విజయవంతంగా 6 కొట్టారు. అది గ్యాలీస్లోకి వెళ్ళి పడింది. అది ప్రజలకి ఇంకా ఆ 6 ఒక 3 సిలిండర్లు అనే ఒక రన్ తప్ప మిగతా 5 రన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఆ 6 ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంది? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా చాలా వరకు వర్కౌట్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయి. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థ ఉంది. దాన్ని ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో బయట తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం మెల్లిగా. నేను చెప్పిన 6 కూడా డేట్స్ కూడా ఇచ్చాం, అనౌన్స్ కూడా చేశాం. తల్లికి వందనం ఈరోజు అందరి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మేము దానికి మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తారు. తల్లికి వందనం అయిపోయింది. 3 గ్యాస్ మొత్తం మీరు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నాం. పాత గైడ్లైన్సే అమలు చేస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది చిల్డ్రన్, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా అందరికి కూడా వస్తుంది, వర్తింపజేసాం. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ లేవు. 11వ తరగతి కూడా అడ్మిషన్స్ లేవు. కాబట్టి స్కూల్లో ఇంటర్మీడియట్లో చేరతానే వాళ్ళందరికీ అడిషనల్గా ఇవ్వాలి. అది చేరతానే వెంటనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా పూర్తి చేసాం. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ అందరి అకౌంట్లో డబ్బులు పోవడానికి ఏర్పాట్లన్నీ చేసాం. అవన్నీ కూడా రిలీజ్ చేసేస్తున్నాం. అదే సమయంలో మీరు చూస్తే పేదవాళ్ళకు పెన్షన్లు 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. దగ్గర 2,750 రూపాయలు, 700 కోట్ల రూపాయలని ప్రతి నెల ఇస్తున్నాం. 33,500 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. దాన్ని సరిచేయాలంటే
వీళ్ళు ఇవ్వనటువంటి వితంతువులకు కూడా ఒక 75,000 80,000